రాజా నీ పొందుకోరు వచ్చేతని ఒక్క మారు మీ బిగ కౌగిలలో నన్ను బంధింపు. ఏమి పరివర్తనము తెలియవచ్చినది ఇంక ఇవి నామలకు పంపివేయం. చిత్తం మహాప్రభు తమర ఆజ్ఞ. నికృష్ట వనిత ఏమని పలుకుతుంటివి? ముక్తాహారము మాకెందులకు? మహారాజు గారు పొందు కావలేనా? కోసేస్తా తక్కుల మారి కొట్టించదవగా మా తండ్రి గారు ఒక విశ్వామిత్రునితో చెప్పి నీ ఉసురు తీయకుండా నేను మాత్రం కన్యను కాదు. నాన్నగారండి ఈమె విశ్వామిత్ర మహర్షి కూతురా? మాలతి ఎట్లయ్యారో ఏమో. ఇదంతా ఇంద్రజాలమో లేనున్నది. ఏదో దుర్యోగము కొరకై మనం ఈ ఆశ్రమ ప్రాంతమునకు చేరితిమి. అలాగునా? ఏమి చేయగలము? ఏమది వినండి స్వామి, ఏమది వినండు. ప్రళయకాల ధారాధర గర్జానుగారి అయిన సింహనాదంబు విశ్వామిత్ర మహర్షి ఇప్పుడు ఏది తెరవరాదు. అడుగు బట్టి మాత్రమే కాక మా పాదములు కూడా అంటపరుచున్నావు రా దుష్ట. కులకళంక ఏమి రారి మాయా ఓరి దుర్వరేశీల. ఇప్పుడు మా పాదము మాత్రమే కాదురా, నీదు చారిత్రము వలన మా సర్వాంగములు రొచ్చుతున్నాయి ఉన్నది. ఓరి మాయావి, ఆ అంగీకారము లేక ఈ ఆశ్రమం ముందు అడుగు పెట్టుటకు నీకెవ్వరు అధికారం ఇచ్చిరో దొరద చెప్పు. నీ రాజాధికారము తాపసలమైన మాయడ పనికి వచ్చురా ఏమి? ఒకవేళ పనికి వచ్చినను
మా హరినాథకంబుల వధి